ఆమోదం లేదు, ఏం మాట్లాడడం లేదు, చర్చలు లేవు. ఆయన నిర్ణయం తీసుకున్నారు, హరీష్ రావుకి చెప్పారు, ముందుకు వెళ్ళిపోయారు. 84,000 కోట్లకి అప్పులకి ఇంకా అధిక వడ్డీలు కడుతున్నారు. 1,00,000 కోట్లకు పైచిలకు. సరే కడితే కట్టారు అంత స్థాయి, అందులో నిర్మాణంలో లోపాలు, డిజైన్ లోపాలు, ఎగ్జిక్యూషన్ లోపాలని తేల్చేసింది నివేదిక. ఒప్పుకుంటారా మరి ఇప్పటికైనా? గుడ్ మార్నింగ్ ఋషి గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానల్లో పాల్గొంటున్న మిత్రులకు నమస్కారం. గోస్ట్ కమిషన్ ఏం తేల్చిందండి? 3 బ్యారేజీల మీద విచారణ చేసింది. 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిందని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎన్నికల ముందు నుంచి విపరీతమైన విస్తృత ప్రచారం గావించిన కాళేశ్వరం సంపూర్ణ ప్రాజెక్టు మీద దర్యాప్తు చేసిందా? విచారణ చేసిందా? చేయలేదు కదా. కేవలం 3 బ్యారేజీల మీద. 3 బ్యారేజీలలో సుందిల్ అన్నారం బ్యారేజీలు బాగున్నాయి కదా. ఒక్క కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కుంగిన దాని మీద సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి. సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి నివేదిక ఇవ్వచ్చు దాకా. ఇవాళ గోస్ట్ కమిషన్ ఏం తేల్చింది? అవినీతి జరిగిందని తేల్చిందా? 1,00,000 కోట్లు తిన్నమని చేసిందా? ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగినాయని చెప్పారు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఎక్కడ జరగలే? కాంగ్రెస్ అధికారులప్పుడు వైఎస్ఆర్ గారు మా కృష్ణా నది పైన నిర్మించిన అనేకమైనటువంటి పూర్తితో పాటు ఇప్పుడు బనకచెర్ల దగ్గర తవ్విన కాలువల ఏది నరాల మెదడు గనక సెంట్రల్ అంటారు కదా, జోన్, అలాంటి విస్తృతమైన ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కాలువలు, ఎన్నో డ్యాములు కట్టారు. వేటికి కూడా డిపిఆర్ లేదే, అనుమతులు లేవే. అక్కడ సంకల్పం ఏంది? రాయలసీమకు నీళ్లు అందించాలి, ఆంధ్రకు నీళ్లు అందించాలనే లక్ష్యం తప్ప ఏం నాగార్జున సాగర్ మాత్రం కట్టాలనుకున్న ఒక నిమిషం రవీంద్ర గారు, ఇప్పుడు కాదు, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవేళ్ల కాదని మీరు పేరు మార్చి ఊరు మార్చి 38,000 కోట్లతో అయిపోయే పని 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చే పని 84,000 కోట్లకు పెంచేసి ఆ తర్వాత అంచనా వ్యయం 1,10,000 కోట్లకు పెరిగి తాజాగా లెక్కలు తీస్తే 1,47,000 కోట్లు, అంటే మొత్తం లెక్క తీస్తే మీరు కేవలం ఏమంటున్నారు? కుంగిందన్నారు. ఎక్కడ నివేదిక కానీ ప్రభుత్వం కానీ కుంగిందనలా, కూలింది అన్నారు. నిన్న నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను, మళ్ళీ పెట్టుకుని విన్నా, కూలిపోయింది అన్నారు. అంటే చిన్న మొత్తంతో అయిపోయే ఒక పనిని అలాగే కమిషన్ కేవలం మీరు అన్న మేడిగడ్డ ఒకటే కాదు, ఎంటైర్ ప్రాజెక్ట్ మీద రిపోర్ట్ తీసుకుంది. దానికి కేసీఆర్ గారు వెళ్ళారు, ఈటెల గారు వెళ్ళారు, హరీష్ రావు వెళ్ళారు, అధికారులు వెళ్ళారు. ఎవరికైనా సరే వెల్కమ్ అని చెప్పింది. సమగ్రంగా 665 పేజీలు నివేదిక ఇచ్చిన తర్వాతే మీరు ఇవాళ ఇలా అంటారనే ప్రభుత్వం చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి ఏమన్నారు? ఇందులో కక్ష లేదు, వ్యక్తిగత ద్వేషం లేదు, ఇవాళ నేను నిర్ణయం తీసుకోవట్లా, అసెంబ్లీలో పెడుతున్నా ఇంత స్పష్టంగా నివేదిక ఉన్నా కూడా అని. ఋషి గారు, మీరు చాలా స్పష్టంగా మాట్లాడతారు. మీ ప్రశ్న చాలా విస్తృత పరిధిలో తీసుకెళ్లారు. గోస్ట్ కమిషన్ విచారణ చేసింది దేని మీద అండి? 3 బ్యారేజ్ల మీద కదా. నేను మొత్తం కమిషన్ మీద, మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేసినట్టు మాట్లాడుతున్నారు ఋషి గారు. తప్పది. మీరు చర్చ పెట్టడం అనేది, మళ్ళీ నన్ను డైవర్షన్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. తర్వాత తుమ్మిడిహట్టి అన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి కాలువలు తవ్వారా? కాలువలు తవ్వి బ్యారేజ్ వదిలేసారా? బ్యారేజ్ ఎందుకు కట్టలే? సాధ్యం కాదు కనుక. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మొదలు ఏం కట్టాలి? అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నటువంటి బ్యారేజ్ని వేగవంతంగా పూర్తి చేసి కాలువలు తవ్వాలి కదా. కాలువలు తవ్వి ఎవరు జేబులు నింపారు? ఎవరు కాంట్రాక్టులు చేశారు? తుమ్మిడిహట్టి కాలువలు తవ్వుతారా బ్యారేజ్ కట్టకుండా? పునాది వేసి ఏం జరిగింది డెవలప్మెంట్? ఇది కదా దోపిడీ, అది కదా అన్యాయం. తుమ్మిడిహట్టి దగ్గర ఒకవేళ బ్యారేజ్ కడితే కట్టడానికి మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదు. ఆ ప్రయత్నం మేము చేశాం కనుక, అడ్డంకులు తెలుసు కనుక, నీటిని సద్వినియోగం చేసుకోవాలి కనుక, యావత్ గోదావరిని రిజర్వాయర్ గా మార్చాలి కనుక ఒక ఎస్ఆర్ఎస్పి ఉంది. ఎస్ఆర్ఎస్పి కింద ఎల్లంపల్ల అసంపూర్తిగా ఉండే దాన్ని పూర్తి చేశాం. సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ, తుపాకులగూడెం, అదే రకంగా సీతారామ ప్రాజెక్టు, యావత్ గోదావరి ఎస్ఆర్ఎస్పి కాంచి మొదలు పెడితే కింది వరకు పోలవరం ఎడ్జ్ వరకు గోదావరి రిజర్వాయర్ మాట్లాడదు కాదు. ఇప్పుడు సో నాకు అర్థమైంది ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికని ఒప్పుకోవట్లేదు. పీసీ ఘోష్ నివేదిక తప్పుల తడక అని చెప్పదలుచుకున్నారా? ఒక్క స్టేట్మెంట్ లో చెప్పాలంటే ఘోష్ కమిషన్ నివేదిక చాలా పరిమితంగానే మాట్లాడింది. ఓకే, ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నాయని అన్నారు, కేబినెట్ అనుమతి తీసుకోలే అన్నారు.
కేబినెట్ అనుమతి తీసుకోవడం, తర్వాత రాటిఫికేషన్ తీసుకోవడం ప్రాసెస్ ఉంది. సరే మాట్లాడదాం, దీనికి ఒక్క నిమిషం. సంబంధించి ఈ రోజు పరిమితంగానే మధ్యాహ్నం- చేసింది, బట్ నాకు అర్థమైంది ఈ రోజు ఏంటంటే మధ్యాహ్నం ఒక నిమిషం హరీష్ రావు గారు